డబ్బింగ్ అన్నారు కదా, అవునండి. చరణ్ గారు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎట్లా ఉంటది సార్? లైక్ చేయడం ఒక ఎత్తు అంటే మళ్ళీ డబ్బింగ్ చెప్పడం కూడా మళ్ళీ పర్ఫామ్ చేయాలి రెండోసారి, మళ్ళీ ఒక సీన్ మళ్ళీ పర్ఫామ్ చేసేయాలి కంపల్సరీగా. ఆ డబ్బింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి చరణ్ గారికి, మీకు డబ్బింగ్ రూమ్ లో ఉన్న ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ బాగుంటదండి. ముందు డైలాగు ఇది ఎలా చెప్పాలి ఒకసారి చెప్పండి అనేసరికి అనమాట, అది చెప్పేసరికి అనమాట దాన్ని కొంచెం ఎంజాయ్ చేసేవాళ్ళం, నవ్వుకునే వాళ్ళం. కొంచెం స్లాంగ్ అంటేనే మనం ఇప్పుడు మీరెండమే కొంచెం తక్కువ, అది కాక ఆయన అనేసి అంటే బాగా ఆల్రెడీ ఆయన షూట్ చేసేటప్పుడు చెప్పిందే, కానీ మళ్ళీ చెప్పేసరికి అనమాట కొంచెం ఎంజాయ్ చేసేవాళ్ళం, కొంచెం నవ్వుకునే వాళ్ళం. మళ్ళీ ఓకే అలా వెళ్తుండే వాళ్ళం, చెప్తుండే వాళ్ళం. కొన్ని పదాలు అనమాట లేదు, ఇది మీరు నిన్న గణేష్తో అర్థం కాలేదన్నట్టు అనమాట. అటువంటివి ఏవైనా ఉంటే మళ్ళీ అప్పటికప్పుడే కొంచెం అయితే ఇలా చేద్దాం, ఇది చెప్దాం అనేసి అనమాట. అలా మార్చుకుంటూ అలా చాలా బాగుండేదండి. ఏమని పిలుస్తారన్న మిమ్మల్ని చరణ్ గారు? కుర్మారావు గారు అంటారు. కుర్మారావు గారు అంటారు. బేసిక్ గా చరణ్ గారికి పేర్లు మర్చిపోతారు అని చెప్పేసి ఆయన చాలా ట్రిపులర్ ఇంటర్వ్యూలో కూడా చెప్పున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన కూర్చున్నప్పుడు ఆయన ఒక అసిస్టెంట్ ని రోజుకొక నేమ్ తో పిలిచేవాళ్ళు, పేరు పెట్టి పిలిచేవారు. ఓకే, మరి చాలా ఏం లేదు, కాకపోతే ఏంటంటే అవి కొన్ని సిచ్యువేషన్స్ బట్టి, అంటే మేము కంటిన్యూ ఆయనతో ఉండేవాళ్ళం కాబట్టి మరి మర్చిపోవడం అయితే అదేమి లేదు. అప్పుడప్పుడు చాలా మందిని కలుస్తుంటారు, గుర్తుపెట్టుకోవడం కూడా కష్టం. అదే బాగుండేదండి. చాలా డబ్బింగ్ టైంలో కొంచెం ఫన్ గా బాగానే నడుస్తుండే. ఓకే, చరణ్ గారికి మీకు గుర్తుండిపోయే ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తారు సార్? లైక్ ఒక మూమెంట్ షేర్ చేసుకోండి ఆడియన్స్ తో. అంటే చరణ్ గారితో ఆల్మోస్ట్ సినిమా మొత్తం ఉంది, కాకుండా ఏదైనా మంచి ఒక రోజు ఎలా జరిగింది అనే ఇన్సిడెంట్స్ ఉంటాయి సార్? లైక్ పలానా సాంగ్ షూట్ అప్పుడు కాదు, లేకపోతే పలానా ఫైట్ సీన్ అప్పుడు డైలాగ్స్. నాతో అనేసి అంటే ప్రతి మూమెంట్ గుర్తుండవలసిందేనండి. స్పెషలీ అంటే స్టార్టింగ్ రోజు ఆయన్ని కలిసి ఆ మూమెంటే నాకు ఎప్పుడు మైండ్ లో తిరుగుతుంటది. అదే బెస్ట్ మూమెంట్ అనుకుంటాను. ఓకే, అది